మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొంటున్న కార్యక్రమం బ్రోచర్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ అసోసియేషన్ బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొంటున్న కార్యక్రమం బ్రోచర్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ పేరును గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లేని లోటు 2.5 ఏళ్లుగా కనిపిస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుందని, కేసీఆర్ ఇచ్చిన పథకాలను ఇవ్వలేకపోతుందంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. అమెరికా దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో గతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డల్లాస్ లో జరిగాయని వివరించారు. మలేషియాలో జూన్ 6వ తారీఖున జరుపుకోబోతున్న తెలంగాణ ఉత్సవాలకి ముఖ్య అతిథిగా హాజరవుతున్న కేటీఆర్ గారి కార్యక్రమం సందర్భంగా ఈ రోజు రిలీజ్ కార్యక్రమాన్ని చేసుకున్నాం. మలేషియాలో అక్కడ గత 12-13 సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతిని నిలబెడుతూ అక్కడ ఉన్న తెలంగాణ మిత్రులందరినీ కలుపుతూ పనిచేస్తున్న సంస్థ మలేషియా తెలంగాణ అసోసియేషన్. అదేవిధంగా బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ప్రభుత్వం మారిన మొదటి రోజు నుండి కూడా ఈ ప్రభుత్వం ప్రజలు చేస్తున్న ద్రోహాలకు, ప్రజలపై చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున నిలబడి కొట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా తప్పకుండా వారైనా వచ్చి మమ్మల్ని అడ్రస్ చేయాలని చూస్తున్న ప్రజలు మరి పెద్ద ఎత్తున కేటీఆర్ గారిని ఫాలో అవుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మేము డల్లాస్ వెళ్ళినప్పుడు చూసినాం, మొత్తం అమెరికా చరిత్రలోనే ఒక భారతీయ నాయకుడు వస్తే అంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరైన సందర్భాలు చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ₹1 ఖర్చు లేకుండా మొత్తం అమెరికా నలుమూలల నుంచి ఎంత దూరం అయినప్పటికీ, ఎంత వ్యయ ప్రయాసం ఉన్నప్పటికీ కుటుంబాలతో సహా పిల్లల్ని కూడా వెంటబెట్టుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విషయం మనం చూసినాం.